వెల్కమ్ బ్యాక్. భార్య చేతిలో భర్త హతమైన ఘటన కడప జిల్లాలో చోటు చేసుకుంది. ఎర్రముక్కపల్లి సమీపంలో బాల వికాస్ వద్ద భర్తను చంపింది భార్య. ప్రతిరోజు తాగి వచ్చి భర్త సుబ్బారాయుడు తనతో గొడవ పడుతున్నాడు. గత రాత్రి భార్య భర్తల మధ్య తీవ్రంగా వాగ్వివాదం జరిగింది. ఈ క్రమంలో భర్త సుబ్బారాయుడిని తోసివేయడంతో అతను గోడకు తగిలి మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు. ఇప్పుడు దర్యాప్తును ఆరంభించారు. ఇక ఇదే ఘటనపై మా ప్రతినిధి హుసేన్ మరింత సమాచారం అందిస్తారు. హుసేన్, చెప్పండి, యాక్చువల్గా ఈ ఘటనపై మీ దగ్గర ఉన్న అప్డేట్ ఏంటి? ఓకే, థ్యాంక్ యూ యజ్ఞ. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, టోటల్ గా దేశవ్యాప్తంగా భర్తలను ఇటీవలి కాలంలో చంపుతున్న భార్యల దారుణాలు వరుసగా ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయని మనం చెప్పుకోవచ్చు. రకరకాల అంటే క్రూరమైనటువంటి ఆలోచనలతో భార్యలు భర్తల అడ్డు తొలగించుకోవాలని ఈ పథకాలను కూడా రూపొందించుకుంటున్నారు. మొన్నటికి మొన్న ఒక భార్య భర్తతో సెల్ఫీ తీసుకుందామని చెప్పి నదిలో తోసేసిన ఘటన కూడా మనము ఇదివరకే చూశాము. అయితే ఇప్పుడు ఓ భార్య తాజాగా కడప నగరంలో ఇదే రకమైనటువంటి పైశాచికానికి ఒడిగట్టింది. ఇక్కడి అంటే కడప నగరంలో ఉంటున్నటువంటి ఎర్రముక్కపల్లిలోని బాల వికాస్ స్కూల్ వద్ద ఈ దంపతులు కాపురం ఉంటున్నారు. సుబ్బరాయుడు తర్వాత హరిత దంపతులు ఈ ఇద్దరు కూలి పనులకు వెళితే గాని వాళ్లకు పొట్ట పోసుకోవడము చేత కాదు. ఆ నేపథ్యంలోనే ఈ ఇద్దరు ఒకే కుటుంబంగా కొంతకాలం నుంచి కొన్ని వివాదాలు కూడా ఈ కుటుంబంలో చోటు చేసుకున్నాయని చెప్పుకోవచ్చు. మద్యం అంతేకాకుండా మద్యం ఈ కుటుంబంలో చిచ్చు రేపిందని కూడా మనము చెప్పొచ్చు. ప్రతిరోజు సుబ్బరాయుడు మద్యం తాగొచ్చి భార్యను వేధించేవాడు. ఈ నేపథ్యంలో గత రాత్రి అదే విధంగా సుబ్బరాయుడు వేధిస్తుండడంతో భార్య అయినటువంటి హరిత ఆమె తమ్ముడు హరితో కలిసి ఆ సుబ్బరాయుడిని అంటే గొడవల్లో వీళ్ళకి సంబంధించినటువంటి గొడవ జరిగింది. ఈ గొడవల్లో ఈ హరిత తర్వాత ఆమె తమ్ముడు హరి ఈ సుబ్బరాయుడిని గట్టిగా గోడకేసి తోయడం జరిగింది. ఈ తోపులాటలో సుబ్బరాయుడు తలకు తీవ్రమైనటువంటి తల వెనుక భాగంలో ఉన్నటువంటి తలకు తీవ్రమైనటువంటి గాయం తగిలింది. దీంతో సుబ్బరాయుడు అక్కడికక్కడే మృతి చెందడం కూడా జరిగింది. అదే విధంగా ఈ ఇద్దరు అదే భర్త శవాన్ని ఇంట్లోనే పెట్టి ఆ రాత్రంతా గడిపారు. తర్వాత తెల్లవారిన తర్వాత ఈ హరిత తర్వాత తమ్ముడు హరి నేరుగా ఇక్కడ నగరంలో ఉంటున్నటువంటి 1 టౌన్ పోలీస్ స్టేషన్ కి వెళ్లి జరిగిన సంఘటన గురించి చెప్పారు. వెంటనే 1 టౌన్ పోలీసులు రంగంలోకి దిగి ఈ హరితతో పాటు తమ్ముడు హరిని కూడా అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకున్నటువంటి పోలీసులు ఆ సుబ్బరాయుడు శవాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం రిమ్స్ కు తరలించడం జరిగింది. యజ్ఞ. రైట్ హుసేన్, థ్యాంక్ యూ.